మంచి ముహూర్తంలో మంచి సంతానం కలిగింది. మృకండు మహర్షికి జన్మించాడు కాబట్టి ఆయనకి మార్కండేయ అని పేరు వచ్చింది. ఇంక వేరేం పేరు పెట్టలా. మృకండు సంతానం కాబట్టి ఆయనకి మార్కండేయ పోతోంది కదా. మృకండువుకి సంతానంగా వచ్చాడు కాబట్టి ఆయనకి మార్కండేయ స్వామి అని పేరు వచ్చింది. ఈ మార్కండేయుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తిగా పెరిగాడు. అటువంటి ఆ మార్కండేయ స్వామి శివభక్తి విష్ణు భక్తి రెండు ఉన్నాయి ఆయనకి. ఇద్దరిని కొలుస్తున్నాడు. ఆయనకి 16 ఏళ్ళు వచ్చింది. ఆ 16 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు తండ్రి గారు ఒక రహస్యం బయట పెట్టారు. ఒక బాంబు పేల్చారన్నట్టుగా ఒక రహస్యం బయట పెట్టారు. ఏమిటి అంటే, నాయనా, నీకు శివకేశవులు ఇద్దరూ కూడా జన్మని అనుగ్రహించారు. కానీ నీ వయస్సు 16 ఏళ్ళే అని చెప్పారు. నువ్వు ఇప్పుడు 16 ఏళ్ల వయస్సులో ప్రవేశించావు. ఎప్పుడైనా నీకు యమ బాధ కలగవచ్చు. అందువల్ల జాగ్రత్త. మార్కండేయ స్వామి అడిగారు, ఏం చేయాలైతే నేను? భక్తిని పెంచుకో, భయపడద్దు, భక్తిని పెంచుకో. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అనుకో. ఆ చంద్రశేఖరుణ్ణి పట్టుకుంటే నాకు యముడు ఏం చేస్తాడు, ఎందుకు భయపడాలి అని అనుకో. ధైర్యంగా భక్తిగా ఆ భగవంతుడి ప్రార్థన చేసుకో.